ధర్మాన్ని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు చెప్తే ఈ కలియుగ ధర్మం శంకులిత ధర్మం అట. శంకులితుడు శంకులితుడు ఇద్దరు కలిపి, నేను ఒకడే అనుకున్నా అది చదువుతున్నప్పుడు, అన్నదమ్ములు లిఖితుడు. ఇది చదువుతున్నప్పుడు ఒక అద్భుతం. వాళ్ళిద్దరూ ఎంత యోగము అంటే ఒక శాస్త్రాన్ని రాయగలిగే అంత జ్ఞానులు వాళ్ళు. ఒకరోజు లిఖితుడు శంకులితుడు ఆశ్రమానికి, శంకు ఆశ్రమానికి వచ్చాడు. అన్నగారు లేరు కదా అని ఆకలేసి ఆ అన్నగారి ఆశ్రమంలో కొన్ని పళ్ళు ఉంటే తిన్నాడు. తిన్నాక వాళ్ళ అన్నగారు వచ్చి అడిగాడట, నన్ను అడిగావా నువ్వు పళ్ళు తీసుకుంటున్నావు, తిన్నావు, మా అన్నయ్యదే కదా అని తిని ఉంటాడు. అంటే వాడికంటే వీడికి కొంచెం ధర్మం తక్కువ తెలిసిందని మనకు అర్థం అవ్వాలి. అంటే ఆ చిన్న బంధం కూడా నా అన్నగారే కదా అనే చిన్న బంధం ఉంటే భగవంతుడి యొక్క శక్తిని కోల్పోతామని చెప్పడానికి ఇది మీకు చెప్తున్నాను. సరే, మరి దీనికి ఏ శిక్ష వెయ్యాలి? నా పర్మిషన్ లేకుండా నువ్వు తిన్నావు కదా, ఇది శిక్ష ఎవరు వేస్తారంటే రాజుగారు వెయ్యాలి. వెళ్ళి రాజుగారిని అడుగు, నేను శిక్షించను అని అన్న చెప్తే తమ్ముడు వెళ్ళాడు. ఆ రోజుల్లో తెలియకుండా తీసుకున్న దానికి శిక్ష. అందులో ఇంత గొప్ప తెలివైన వాడు చేతులు నరికేయడమే. అంటే అలాంటి భయంకరమైన శిక్షలు ఎందుకు వేస్తారంటే ఇంకోటి తప్పకుండా వేశాడు. రాజుగారు చేతులు తీయించేశారు. అన్నగారి దగ్గరికి వచ్చాడు, నేను శిక్ష అనుభవిస్తున్నాను. భగవంతుడిగా మారిన వ్యక్తులు తప్పుకు శిక్ష వెయ్యొచ్చు, కానీ అది శిక్షణే అవుతుంది. సరే, నువ్వు పని చేయి, ఫలానా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసిరా, అహం బ్రహ్మాస్మి అనుకుని వెళ్ళి స్నానం చేసిరా, పెద్దవాళ్ళకి తర్పణం వదిలిరా అని తమ్ముడిని పంపిస్తే నదిలో స్నానం చేశాడు. అహం బ్రహ్మాస్మి. దోశలతో నీళ్లు పట్టుకెళ్ళి సూర్య భగవానుడికి అర్పిస్తారు కదా, మరి చేతులేయి లేవు కదా, ఎలా అర్పిస్తాడు? ములిగి 3 మునకలేసి పైకి లేచేటప్పటికి సూర్య భగవానుడికి నీళ్లు అర్పించాలని ఆయన 2 చేతులు వచ్చేసాయి. ఎంతటి యోగ శక్తి ఉంటే వస్తుంది అది? ఊరికి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చిలకలాగా 100 సార్లు పరికిన బ్రహ్మాస్మి అంటే చేసిన తప్పుకు శిక్ష, అది శిక్షణ అయ్యింది. తన యోగ శక్తి ఎక్కువ ఉన్న మూలంచి అక్కడ స్నానం చేసి ఆ సూర్య భగవానుడికి అర్పించాలి అనుకున్నప్పుడు మళ్ళా ఆయన చేతులు ఆయనకి భగవంతుడు అర్పించేశారు. అంటే అంత గొప్పవాళ్ళు కాబట్టే కలియుగానికి ఇది ధర్మం అని, ఈ యుగానికి ధర్మం వాళ్ళిద్దరూ రాశారు. అంటే ఇలాంటివి చదువుతున్నప్పుడు అయ్య బాబోయ్, యోగంలో ఎన్నైనా సాధించవచ్చా, ఎంత మిరాకిల్ చూడండి.